ఏంటి ఈ టైంలో హారతి పూజ గదిలో కూర్చుంది? ఏంటి దేవుడి ముందు కూర్చొని ఏడుస్తోంది? భగవంతుడా, ఎందుకు ఎందుకు నాకు ఇలాంటి పరీక్ష పెట్టావు? ఎందుకు నన్ను ఈ స్థితిలో పెట్టావు? ఎవరిని ప్రాణంగా ప్రేమించాను, ఎవరిని నా భర్తగా మనసులో నిలుపుకున్నాను, ఎవరి కోసం బ్రతుకు మీద ఆశ పెంచుకుని ఇండియాకి వచ్చాను, ఎవరంటే ఇష్టం పెంచుకున్నానో, జీవితం పంచుకోవాలనుకున్నానో, తనే నా శత్రువని, తనే నా జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నాడని, తనే నా ప్రాణాలు తీయాలని చూస్తున్నాడనే పరిస్థితి కల్పించావు. నన్ను ప్రాణంగా పెంచిన భాగి తను ప్రాణాలతో ఉండనని నన్ను బెదిరించి నేనంటే ప్రాణంగా భావించే నా సాకేత్కి నన్ను దూరం అవ్వమనే స్థితికి తీసుకొచ్చావు. నా మది నిండా నిండుకున్న సాకేత్ పరువుని నాతోనే తీయించావు. ఆ క్షణమే చచ్చిపోవాలనిపించింది. మొట్టమొదటిసారి భాగి సాకేత్ని అవమానించి నన్ను కలవద్దు అని చెప్పి నా కోసం రావద్దు అని నన్ను బలవంతం చేసినప్పుడే నా మనసు నా ఆధీనంలో లేకుండా పోయింది. అందుకే నేను చావాలనుకున్నాను. నిద్ర మాత్రలు మింగాను. అన్ని మాటలన్నా నన్ను బతికించుకోవాలని చూసిన సాకేత్ని పోలీసులకు పట్టిస్తానని బెదిరించి నేనే వెళ్ళిపోని ఇలా చేసింది. నన్ను పాపాత్మురాల్ని చేసింది. ఎలా ఎలా నాకిష్టమైన సాకేత్ని వదులుకుని నేను వద్దనుకునే సంజయ్ని నేను ఎలా చేసుకోను? మనసు చంపుకోలేకపోతే నన్ను మర్చిపోని భాగి అంది. మనసు ఎలా చంపుకోను? ఆ మనసులో సాకేతున్నాడే, మర్చిపోమ్మంటే ఎలా మర్చిపోను? నా జ్ఞాపకాల నిండా నా సాకేతున్నాడే, వదిలేయంటే ఎలా వదిలేయను? నా గుండెల్లో అతనే ఉన్నాడు. ఊపిరన్నా వదలొచ్చు కానీ సాకేత్ని వదలలేను.